ఆంధ్రప్రదేశ్ టీడీపీ మంత్రి అలాగే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కొడుకు నిషిత్ నారాయణ బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 వద్ద బుధవారం తెల్లవారుజామున 2:30 నుండి 3 గంటల మధ్యలో మంత్రి కుమారుడు నిషిత్ కారు వేగంగా వచ్చి మెట్రో ఫిల్లర్ని ఢీకొట్టడంతో నిషిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అలాగే అతివేగం వలన నిషిత్ ప్రాణాలు కోల్పోయాడు. కారులో నిషిత్ పక్కన అతని స్నేహితుడు రాజా రవివర్మ కూడా ఉన్నాడు. అతను కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారం కారు అతివేగంగా వచ్చి మెట్రో ఫిల్లర్ని ఢీకొట్టడంతో కారులో వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. అయితే కారులో ఉంది మంత్రి నారాయణ కొడుకని వారికి తెలియదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతనిని నారాయణ కొడుకుగా గుర్తించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నిషిత్ మృతదేహాన్ని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం లండన్లో ఉన్న నారాయణ కొడుకు మరణ వార్త తెలియగానే హుటాహుటిన ఇండియాకి బయలుదేరారు. అలాగే నారాయణ సతీమణి వారి కుటుంబ సభ్యులు సన్నిహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నారు.